ఇటీవల సోషల్ మీడియాలో బాగా వినిపించే పేరు హరీష్ శంకర్. డైరెక్టర్ హరీష్ శంకర్. సెలబ్రిటీలు మీడియా అంటే కాస్త భయపడతారు, కానీ హరీష్ శంకర్ మాత్రం తనదైన స్టైల్లో మీడియా పైనే పంచులేస్తారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హరీష్ శంకర్ తన సినిమా అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు అభిమానులకి షేర్ చేస్తారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి తనదైన రీతిలో సమాధానం కూడా ఇస్తారు. అదే సమయంలో తనని ట్రోల్ చేసిన వాళ్ళకి సైతం అదే రీతిలో కౌంటర్ ఇస్తుంటారు. ఈ సందర్భంలో ఒక మీడియా ప్రతినిధి అడిగినటువంటి ఈ విషయంపై కూడా ఆయన చాలానే కౌంటర్స్ చేస్తుంటారు. సురేష్ కొండేటిపై ఇటీవల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మధ్య యూట్యూబ్ లో ఫేమస్ అవడానికి తెగ ట్రై చేస్తున్నారు. సో ఎవరో అడిగిన క్వశ్చన్ ని ఆయన అడిగి ఫేమస్ అవ్వాలని చూస్తున్నారని హరీష్ శంకర్ అన్నారు. ఒక సామెత ఉంది, వినేవాడు సురేష్ అయితే చెప్పేవాడు హరీష్ అంటూ సురేష్ కొండేటికి కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా తన మీద చాలా రకాలైనటువంటి రూమర్స్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారని, నేను ఎలాంటి సినిమాలు తీయాలో నాకు తెలుసని, ఎప్పుడు తాగుతూ ఆ తాగిన మైకల్లో వాగుతూ ఉంటాడని చెప్తూ ఉంటారు. అవును, నేను తాగని ఉత్తముండని నేను చెప్పుకోవడం లేదు, నేను సోషల్ డ్రింకర్ని, అంతేగాని అదే పనిగా కూర్చుని తాగుతూ ఉండను. కాబట్టి ఇలాంటి ఒక ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఏం చేస్తారో ఎలాంటి చేస్తారో అన్నిట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. నేనేమి అందులో ప్రత్యేకమేమీ కాదు అంటూ చెప్తున్నారు హరీష్ శంకర్. మొత్తానికి తన సినిమా ప్రమోషన్స్ కి సంబంధించి ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు మాత్రం తనదైన స్టైల్లో అందరికీ కౌంటర్స్ ఇస్తారు. ప్రస్తుతం రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో వస్తున్నారు. ఇప్పటికే పాటలు అలాగే మంచి హైట్ ని తీసుకొచ్చి చూస్తే ఖచ్చితంగా ఈసారి మన రవితేజకి హిట్ వచ్చేలాగానే ఉంది. ఆల్రెడీ రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్ లో మంచి హిట్స్ ఉన్న నేపథ్యంలో ఈ సినిమా కూడా హిట్ అవుతుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.